అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు చాలా మీరు ఎన్నెన్నో విషయాలు ఇక్కడ దాకా వచ్చారు ఈ శిక్షణా తరగతులకి అంటేనే మీరు దీని మీద ఎంతో కొంత లోతుగా అధ్యయనం చేసే ఉండి ఉంటారు. నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకటి ఈ భూసారం. వాళ్ళ మనం ఈ ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి భూమిని మనం ఇష్టారాజ్యంగా దాన్ని వాడేస్తూ ఆ రకంగా చేయటం వల్ల ఈ భూమి నిస్సారం అవుతుంది. మనం చాలామంది అనుకుంటాం మన భూమి చాలా ఏదో దేశంలోనే చాలా గొప్ప భూమి అని అనుకుంటాం. కానీ చాలా సంవత్సరాల నుంచి ప్రస్తుతం పంటలు పండించే విధానం ప్రకారంగా అంటే ఎక్కువ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఈ వేయటం వల్ల మన భూమి అంతా సెలైన్ అయిపోయింది. దానికి ఇందాక వారు శ్రీనివాసరావు గారు ఒక ఉదాహరణ చెప్పారు. నా పక్కన మొక్క తీస్తే కూడా అక్కడ ఎన్నో ఈ వామ్స్ అవి వస్తాయి అని చెప్పారు. కానీ మామూలుగా ఒక మంచి పొలం అంటే ఒక ఎకరా భూమిలో 1 అడుగు లోతు కనుక మట్టి తవ్వి తీస్తే దానిలో వచ్చేటటువంటి ఈ వానపాములు లాంటి అవి ఒక ఎద్దు ఆంబోతు ఎద్దు అంత వెయిట్కి ఈక్వలెంట్ రావాలి. కానీ ఇవాళ మనకి ఆంబోతు ఎద్దు మర్చిపోండి, గొర్రె మర్చిపోండి, గొర్రె పిల్లంత కూడా రావు. అంటే అన్నీ చచ్చిపోయినాయి. ఇక మనం ఎలా పండిస్తున్నా? ఫెర్టిలైజర్ వేసి పండిస్తున్నాం. ఏ రోజు ఫెర్టిలైజర్ ఆపేస్తే పంట అయిపోతుంది. సో దాని సారం పోయింది. తిరిగి దాన్ని రీజనరేట్ చేయాలి, సారాన్ని తిరిగి పెంచాలి. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను 1 నిమిషంలో 2 నిమిషాల్లో చెబితే అయ్యేది కాదు. కానీ మీరు అదే ఆ దృష్టి పెట్టుకోవాలి. ఇందాక వారు ఒక మాట చెప్పారు, మనం అటువంటి మంచి సాయిలు ఏంటి అంటే ఈ ఎండాకాలంలో కూడా గుణపం కూడా అక్కర్లా, ఒక చిన్న ఐరన్ ముక్క దించినా దిగుతుంది, అంటే సాఫ్ట్గా ఉంటుంది. అందుకనే దానికి ఒక యాసిడ్ టెస్ట్ అంటే ల్యాబ్ దాకా వెళ్ళక్కర్లా. ఆ మట్టి తీసి ఇలాగ వదిలితే జల్జల్లా రాలి పడితే అది మంచి సారవంతమైన భూమి. కానీ జనరల్గా గడ్డగానే ఉండిపోతుంది, అంటే సారం అంతా పోయింది. కాబట్టి ఏ రకంగా ఈ ఫెర్టిలైజర్లు పెస్టిసైడ్లు కెమికల్స్ ముఖ్యంగా నా పాయింట్ ఏంటంటే కెమికల్స్ తగ్గించి నేను మిమ్మల్ని చెడగొట్టుకు దలుచుకోలేదు. కానీ సరే ఓవరాల్గా ఏంటంటే కొంత ఎన్పికే ఈ 3 లేకుండా కూడా పంట రాదు అనేది కూడా శాస్త్రజ్ఞుల వాదన. కాబట్టి ఇప్పుడు నేను ఆ చర్చలోకి పోదలుచుకోలేదు అదేంటి ఇదేంటి అని. కానీ డెఫినెట్గా ఈ రకమైనటువంటి పద్ధతులతో మన భూసారం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఈ సేంద్రియ పద్ధతులు మనం ఇప్పుడు మన రైతు నేస్తం వారు కనుక మనందరికీ కానీ చెప్తున్నాయి, అవి మనకి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ఇంకొక విషయం, ఒక చిన్న పెస్టిసైడ్ గురించి ఒక చిన్న కథలాగా చెబుతాను. ఒక దేశంలో ఒక ఆయన మన దేశస్తుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ మాల్కి వెళ్ళాడంట కూరగాయలు కొనుక్కుందామని మాల్కి వెళ్తే అక్కడ ఒక ఆదేశస్తుడు ఒక ఆయన కాస్త పుచ్చులుగా ఉన్నట్టు అవి చూసి వేసుకుంటున్నాడంట బుట్టలో. ఈయన అనుకున్నాడంట ఏ పుచ్చులు కాబట్టి ఊరికేనో లేకపోతే చౌక రేటుకి ఇస్తారు కావాలే అనుకుని ఈయనకి యాంగ్జైటీ కలిగింది, ఏం చేస్తాడో చూద్దామని. సరే ఆయన బిల్లు కట్టి బయటకు వచ్చేటప్పుడు ఈయన కూడా బయటకు వచ్చేసి ఎందుకు ఇవి కొన్నారు అని అన్నాడు. ఎందుకు కొన్నారు అంటే మంచి కదా అన్నట్టు. అవి మంచి ఎట్లా అవుతుంది అని పుచ్చొచ్చి ఉంటే అని అన్నట్టు. దీనికి పుచ్చు వచ్చిందంటే ఇక్కడ ఈ పురుగు మందు పడలేదు, పెస్టిసైడ్ పడలేదు, పడి ఉంటే పురుగు అక్కడికి వచ్చేది కాదు. కాబట్టి నేను పురుగు మందు పడంది నేను తింటున్నా, నాకు అది ఓ ముక్క కోసేస్తా, కానీ మిగిలింది నాకు మంచిదే. కానీ నువ్వు పురుగు మందు పడింది తింటున్నావు, అది నీ ఇష్టం అని అన్నాడు. కాబట్టి ఇది చిన్న కథ అయినా కానీ ఎంతో నీతి ఉంది. కాబట్టి ఏ రకంగా మనం ఈ కెమికల్స్ అనే వాటిని తగ్గించాలి, పూర్తిగా అవాయిడ్ చేయమని వ్యక్తిగతంగా నేను చెప్పలేను, నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. దానికి కూడా ఒక రీజన్ చెప్తాను. ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చేటప్పటికి అంటే 70 ఏళ్ళ క్రితం, సుమారు 70-80 ఏళ్ళ క్రితం మనకు 30 కోట్ల జనాభా. మన 30 కోట్ల జనాభా ఇప్పుడు 130 కోట్లు, ఇంకా ఫర్దర్గా పెరగదు. ఎందుకంటే లైఫ్ స్పాన్ సాచ్యురేషన్కి వచ్చేసింది, అందరూ కూడా ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్తున్నారు. ఓకే, 130-140 ఇక్కడికి ఆపేద్దాం. కానీ ఈ 5 రెట్లు జనాభా పెరిగారు. మరి ఒకప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు, చాలామంది కూలీ చేసుకునే వాళ్ళకి బట్టి అన్నం పచ్చడి, ఇంకొక మాట లేదు. మీ వయసు వాళ్ళకి అర్థం కావు,
మాకు తెలుసు కాబట్టి నేను చెబుతున్నాను. కానీ వాళ్ళు కూడా సుమారుగా ఒక కూర గ్యారెంటీ, అప్పుడప్పుడు ఎగ్గు, అప్పుడప్పుడు ఫ్రూట్స్ తింటున్నారు. చాలా సంతోషం. అంటే 5 రెట్లు పెరిగిన జనాభాకి మంచి ఫుడ్ వాళ్ళ మన రైతులు అందజేయగలుగుతున్నారు. అంతా లెక్కేసుకుంటే 7-8 టైమ్స్ 10 టైమ్స్ అప్పటికి ఇప్పటికి ఉత్పత్తి పెరిగింది. అప్పుడు పండించే పంటకి ఇప్పుడు పండించే పంటకి క్వాంటిటీ చూస్తే 8 to 10 టైమ్స్ పెరిగింది. మరి కానీ ఆ రోజున తక్కువ పంట ఉన్నప్పుడు, సరైన తిండి లేనప్పుడు ఆకలి చావులు ఉన్నాయేమో, కానీ రైతు ఆత్మహత్యలు లేవు. కానీ ఇవాళ ఆకలి చావులు లేవు, రైతు ఆత్మహత్యలు వచ్చినాయి. ఎందుకు రైతు ఆత్మహత్య వచ్చే పరిస్థితికి వచ్చింది? ఇంత పంట పండిస్తున్నావు, అప్పటికి ఇప్పటికి పోలికే లేదు, కానీ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అంటే రైతు నష్టపోతున్నాడు అనే కదా. లేదా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు? పంట ఏమో ఎన్నో రెట్లు పెరిగింది, రైతులేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి నాకు ఈ క్వశ్చన్ నాకే వచ్చింది, సమాధానం కూడా నేనే ఎతకాలి. కాబట్టి నేను దాని క్వశ్చన్ వివరంగా చూస్తే నాకు 4 కారణాలు కనపడినాయి. ఒకటి, విపరీతంగా వాడుతున్నటువంటి రసాయన పురుగు మందులు, ఎరువులు. దానికి అయ్యే రోజు రోజుకి పెరిగిపోయేదే కానీ తగ్గేది కాదు. అంటే లాస్ట్ ఇయర్ వాడిన దానికన్నా ఈ ఇయర్ ఇంకా డోస్ పెంచాలి. అలా పెంచుకుంటా ఒకటి. 2, మన పంటకి వచ్చే రేటు కన్నా ఎక్కువగా కూలీ పెరగటం. అంటే మనకి పంటకి అనుకుందాం 10 రూపాయలు 15 రూపాయలు అయితే ఇది 10 రూపాయలు 30 రూపాయలు అవుతుంది కూలి ఖర్చు. ఆ రకంగా ఎక్కువ రెట్లు పెరగటం. 3, కొంత అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. అంటే ఏదైనా పెళ్ళిళ్ళు లాంటి ఇంకోటి ఆడంబరాలుకి చేసుకునేవి మన స్థాయి స్తోమతకు మించి ఖర్చు పెట్టడం, ఇది కూడా ఒక కారణం. 4, సప్లిమెంటరీ ఇన్కమ్. అంటే ఇందాక చెప్పారు వారు, మనకు బర్రె గొర్రె ఏదో కోడి ఏదో ఉంటే మనకు సంవత్సరం కరువు వచ్చినా ఆ బర్రె మన పోషిస్తుంది, బతికిస్తుంది. కాబట్టి వాటిని వదులుకోవటం వాళ్ళ చాలా మందికి అవి లేకపోవటం. ఈ 4 కారణాల వల్ల వాళ్ళ రైతుల ఆత్మహత్యలకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. కాబట్టి వీటిల్లో సరే చివరి 2 తిరిగి మళ్ళీ బర్రెలకు వస్తారా, పేడ మీరు ఎత్తుతారా, మీలో మరి పేడ ఎత్తేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలీదు. మంచిది, చాలా సంతోషం. అలా సరే, అది మీ ఇష్టం, నేను దాన్ని చెప్పగలిగేది లేదు. అదేవిధంగా ఆడంబరాలు అవి నేను చెప్పేది లేదు. అది మీరు మీ పక్కాళ్ళతో కంపేర్ చేసుకుని మన అమ్మాయి పెళ్లి ఘనంగా చెప్పితే ఎలాగా అనుకుంటారు. కానీ నిజానికి అమ్మాయి చదువు కన్నా అమ్మాయి పెళ్లికి ఎక్కువ ఖర్చు పెట్టే దేశం మంది. దాని గురించి కూడా మనం ఏం చేయలేం. కనీసం నేను చెప్పగలిగేది 2 విషయాలు. ఒకటి, ఈ కెమికల్ ఫెర్టిలైజర్ ఎలాగా, పెస్టిసైడ్ ఎలాగా తగ్గించాలి. ఈ లేబర్ విషయంలో కూడా వాళ్ళకి అంత కూలి వస్తుందని నేను బాధపడితే వాళ్ళు మేము బాగుంటే మీ కుళ్ళ అని మమ్మల్ని అంటారు. కాబట్టి దాన్ని కూడా ఏం అనలేవు. కానీ అక్కడ ముఖ్యంగా హార్వెస్టింగ్ సంబంధించి ఏదో ఒక విధమైనటువంటి, మరి ఇతర దేశాల్లో ఇదే పంటలు పండించే వాళ్ళు అక్కడ జనాభా తక్కువైన చోట ఏ విధమైనటువంటి హార్వెస్టర్స్ వాడుతున్నారో, అంటే కోత యంత్రాలు, అటువంటి యంత్రాలు వాడుకుంటే తప్పితే మనకి వాళ్ళ లేబర్కి పరిష్కారం లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రం గురించి చెప్పాలంటే మనకు ఇవాళ వరకు ఒరిస్సా నుంచో, బెంగాల్ నుంచో, బీహార్ నుంచో కూలీలు వస్తున్నారు, మనుషులు వస్తున్నారు, ఇక్కడ పనులు జరుగుతున్నాయి. కానీ ఏదో ఒక రోజుకి అక్కడి నుంచి ఎంతవరకు వస్తారో నాకు తెలియదు. మా చిన్నప్పుడు సీడ్ ప్రొడక్షన్ ఎక్కువగా కర్నూలులో లేకపోతే మహబూబ్ నగర్లో అట్లా జరిగేది. ఎందుకు అక్కడే జరుగుతుంది సీడ్ ప్రొడక్షన్ అని నేను ఎవరినో అడిగా. ఎందుకు మిగిలిన చోట్ల ఏం పనికి రాదా ఈ పొలం లేకపోతే ఈ వాతావరణం? అదేం కాదండి, అక్కడ లేబర్ చీపు. ఈ హైబ్రిడ్ చేయాలంటే బోల్డ్ లేబర్ కావాలి కాబట్టి అక్కడ లేబర్ చీప్. కాబట్టి పూర్వం అక్కడి నుంచి వలస వెళ్ళేవాళ్ళు. ఏది ఈ కర్నూలు, అనంతపూరు, మహబూబ్ నగర్ నుంచి ఇతర ప్రాంతాలకి. సరే, ఈ సీడ్ ప్రొడక్షన్ తక్కువ లేబర్ ఖర్చుతో అవుతుంది కాబట్టి చేస్తున్నారు. కానీ వాళ్ళు అలవాటు అక్కడే ఉన్నారేమో నాకు తెలియదులే. కానీ బట్ వాళ్ళు అదేవిధంగా ఈ ఒరిస్సా, బెంగాల్, బీహార్లో కూడా వేరే అవకాశాలు, వేరే పనులు వచ్చి వాళ్ళు కూడా రాకపోతే ఇక్కడ వ్యవసాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మెకనైజేషన్ ఎంత తొందరగా ఎట్లా దేనికి ఎక్కడెక్కడ వీలైందో అవి చేసుకోవాల్సింది ఒకటి. వీటి గురించి, ఈ కెమికల్స్ గురించి ఇప్పటికే చెప్పాను, ఇంకెక్కువ చెప్పక్కర్లా. ఈ భూమి మనకి మన పెద్దల నుంచి, తరాల నుంచి వారసత్వంగా వచ్చింది. ఈ వచ్చినటువంటి ఈ భూమిని మళ్ళీ మనం మన పిల్లలకి, మనవలకి, తర్వాత తరాలకి వారసత్వం ఇవ్వాలి. కానీ మన హయాంలో ఈ భూమి మొత్తాన్ని నాశనం చేసేసి మనకు వచ్చినటువంటి వారసత్వ సంపదని మనం భవిష్యత్ తరాలకి పనికిరాని భూమి ఇవ్వబోతున్నాం.
ఇది అర్థం చేసుకోవాలి ఎవరైనా. కాబట్టి ఏ విధమైన చిన్న టెక్నిక్తో అయినా భూసారం పెరిగేటటువంటి అవకాశం ఉంటే దాన్ని తప్పకుండా చేయాలి. నేనేమి ఎన్పికే థియరీకి ఎగనెస్ట్ కాదు, సైంటిస్టుల కన్నా నాకు ఎక్కువ తెలుసని నేను అనలేను. కానీ ఉన్నంతలో తిరిగి భూమిని రీజనరేట్ చేసుకోవాలి. అటుకు ఎన్నో పద్ధతులు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు నేను కొన్ని చెప్పగలను, కానీ ఇప్పుడు నేను అవన్నీ చెప్పే అంశం కాలాంశం కూడా కాదు ఇది. కాబట్టి ఏదేమైనా ఒకటి సంతోషం, మీరందరూ చాలా యంగ్స్టర్స్ ఒక పట్టుదలతో వచ్చారంటే ఒక మార్పుకి ఫస్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. డెఫినెట్గా మీరు తెలుసుకుని మీరు ఆచరించినప్పుడు మిమ్మల్ని చూసి మీ పక్కన వాళ్ళు కొందరు మీ ఊళ్ళో నిదానంగా మొదలు పెడతారు. ఆ రకంగా ఇంకొంతమందికి. కాబట్టి మీరు ఒక సీడ్ లాంటి వాళ్ళు. ఈ సీడు మల్టిప్లై అవుతుంది. ఏదో ఒక రోజుకి కొన్ని సంవత్సరాలకైనా మిగిలిన వాళ్ళకి కూడా అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. ఆ రకంగా అటువంటి ఒక మహా యజ్ఞంలో తిరిగి భూమిని మంచి చేయటం. సరే, ఆర్గానిక్ అదంతా సపరేట్ సబ్జెక్టు, ఇప్పుడు నేను లోతుకెళ్ళలేను. కానీ ఇది ఈ మొత్తంలో మీరు బాగా, ఎందుకంటే ఇప్పుడు నన్ను ఒక ఆమె ఒక సైంటిస్ట్ అడిగింది, చాలా ఆమె మీరు ఇప్పుడు మాకు ఇన్ని చెప్పారు, మీరు వ్యవసాయం చేస్తారా అని అంది. నేను చేయలేనమ్మా, నాకు వయసు లేదు, నా శక్తి లేదు. కానీ నాకు ఉన్నటువంటి అనుభవంతో ఏ కాస్తో కోస్తో అయినా కొంతమందికి సలహాలు ఇచ్చి కొంతమందిని చేసేటట్టు చూసి ఆల్రెడీ ఇప్పటికే కొన్ని మొదలు పెట్టాం. దానికి మాకు ఐటీసీ వారు మరి చాలా పంటల్లో వాళ్ళు ఎన్నో పంటల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంటారు. మనకి ఆశీర్వాద అట్ట దాదాపు అన్నిటికన్నా హైయెస్ట్ సేల్ ఉన్న బ్రాండ్. అలాంటి ఎన్నో వాళ్ళు చేస్తున్నారు, ఇంకా పెంచుతారు కూడా. అంటే నిదానంగా పొగాకు నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది అవసరం కూడా, అవసరం ప్రకారం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఎలాగైతే ఇవన్నీ తగ్గించి ఇందాక నేను చెప్పిన పద్ధతులు చేస్తున్నట్టు నేను తెలుసుకుని అప్పుడు నేను వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడి జాయింట్గా కూడా ఇప్పుడు మేము అన్నీ కూడా చేయబోతున్నాం. ఆ రకంగా ఎంతో కొంత ఏదో నేను ఈ సొసైటీ మాకు ఇంత ఇచ్చింది కాబట్టి ఇంత ఈ పదవి అయినా ఇవాళ ఉన్న స్థితి అయినా ఇదంతా ఈ సొసైటీయే మనకి ఇచ్చింది. తిరిగి మనం సొసైటీకి ఏం చేయగలుగుతాం అనేటటువంటి భావంతో లాభాపేక్ష కాకుండా ఓ మంచి కోసం, రైతుల కోసం చేస్తాం. ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు ముందే నందిగామని ఒక ఊరు వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, నేను వస్తున్నా అని తెలిసి వచ్చి అక్కడ అవన్నీ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ దాన్ని సేంద్రియ ఎరువుగా ఎలా మారుస్తుంది, ఆ ఊర్లో వచ్చే వేస్ట్ని అవి ఇంకా ఎన్ని ఎక్కడ పెట్టాలి. ఈరోజే సాయంకాలం మా దగ్గర కూడా, మా ఇంట్లో కూడా, అది మా అపార్ట్మెంట్లో కూడా ఎలా మన ఈ కిచెన్ వేస్ట్ని ఎరువుగా చేసుకుని మనమే ఇంట్లో ఈ కూరగాయలు కనీసం ఆకుకూరన్న ఎలా పండించుకోవాలి అనేటటువంటి విషయం కూడా వాళ్ళు ఒక డెమాన్స్ట్రేషన్ వారు చేయబోతున్నారు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు రావటం. కాకపోతే నాకు మీకు తేడా ఏంటంటే మీకు ఏజ్ ఉంది, మీకు ఎనర్జీ ఉంది, ఏజ్ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆ విషయం నాకు తెలిసిన దానికన్నా మీకు తెలిస్తే అది ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఒక మంచి శిక్షణా తరగతికి వచ్చి చాలా విషయాలు మీరు తెలుసుకున్నందుకు, మీతో కూడా నా భావాలు పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రైతు నేస్తం ఫౌండేషన్ దీని సభాధ్యక్షులు డాక్టర్ వెంకటేశ్వర్లు గారికి అందరికి కూడా నమస్కారం తెలుస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.